వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము చికెన్ విత్ గోంగూర చేస్తున్నామండి. ఇక్కడ నేను ఫస్టే వాష్ చేసి పెట్టానండి. చికెను వెనిగర్, లెమన్, సాల్ట్ వేసి వాష్ చేసి నీట్గా పెట్టానండి. సో 1 kg ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ గోంగూర కూడా తీసుకున్నానండి. ఒక కట్ట గోంగూర ఉంటుందండి. సో చికెన్ విత్ గోంగూర ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా అండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ పెద్ద సైజు ఉండే ఆనియన్స్ స్మాల్గా కట్ చేసి వేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ పసుపు సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ చికెన్ అంతా కూడా నేను సిమ్లోనే కుక్ చేస్తున్నానండి. సిమ్లో కుక్ చేస్తే టేస్ట్ అనేది చికెన్ చాలా బాగుంటుందండి. సో అందుకని నేను సిమ్లోనే కుక్ చేస్తున్నానండి. సో చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి చికెన్ అంతా కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి చికెన్లో వాటర్ అంతా ఆల్రెడీ ఇమిరిపోయిందనమాట. సో నెక్స్ట్ ఆయిల్లో చికెన్ ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో చికెన్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోయిందనమాట. సో ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి చికెన్లో. సో జస్ట్ ఆయిల్ మాత్రమే సపరేట్ అవుతుందండి. సో నెక్స్ట్ మనము టొమాటో యాడ్ చేస్తామండి. సో ఇక్కడ నేను టూ మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. టొమాటో యాడ్ చేస్తున్నానండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత టొమాటో అంతా కూడా బాగా చికెన్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మరొకసారి అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. టొమాటో అంతా ఉడికింది కదా. సో టమాటో ఉడికిన తర్వాత ఇదంతా కూడా చికెన్ టొమాటో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. నెక్స్ట్ విలాచి అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గరం మసాలా అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి. 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. నెక్స్ట్ బాదం, కాజు, గసగసాలు, లైట్గా కోకోనట్ అలా పౌడర్ చేసి వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి. మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి.
చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గోంగూర యాడ్ చేస్తున్నానండి. గోంగూర యాడ్ చేసిన తర్వాత గోంగూర అంతా కూడా బాగా చికెన్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. గోంగూర అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక కవర్ పెట్టుకొని సిమ్లోని కుక్ చేసుకోవాలండి. కర్రీ అంతా కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేదంటే కర్రీ అంతా కూడా అడుగంటుతుంది అన్నమాట. గోంగూర వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. కర్రీ అంతా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టుకొని మరొకసారి కుక్ చేసుకోవాలండి. చికెన్ ఇంకా సరిగా కుక్ అవ్వలేదండి. సో గోంగూర విత్ చికెన్ కర్రీ రెడీ అండి. ఆల్మోస్ట్ కుక్ అయిందండి. నాకు ఖచ్చితంగా 1 అవర్ పట్టిందండి కుక్ చేయడానికి. ఎందుకంటే సిమ్లోనే కుక్ చేశాను కదా, కొంచెం టైం పట్టిందండి. వాటర్ అయితే వేయలేదండి. ఆల్రెడీ మనకు టొమాటో వేసాం కదా, టొమాటో గోంగూర వేసాం కదా, సో వంటలన్నీ టొమాటో గోంగూరలో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోయిందండి. వాటర్ అయితే అసలు వేయలేదండి. సో గోంగూర విత్ చికెన్ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.